ఈ రోజుల్లో మనం ఎప్పుడు చూసినా సరే ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో అందరం కూడా మనము అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము. అదేవిధంగా మనం షుగర్ డ్రింక్స్ తాగుతున్నాము. వీటన్నిటి వల్ల మనము ఎవరిని పట్టుకున్నా సరే ఒకలాంటి అరుగుదల ప్రాబ్లం కానీ, గ్యాస్ కానీ, ఎసిడిటీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అదేవిధంగా WHO నివేదిక ప్రకారము మన ఇండియా 3rd ప్లేస్లో ఉంది డయాబెటీస్లో. వీటన్నిటికీ గల ఒక ముఖ్య కారణం ఏంటంటే మనందరము కూడా ఎక్కువ షుగర్తో నిన్న డ్రింక్స్ తీసుకోవటము. సో నేను అందుకే ఈ బ్లిస్ బాడీ అనే ఒక షుగర్ ఫ్రీ మిల్లెట్ డ్రింక్ని నేను తయారు చేశాను. అసలు ఈ బ్లిస్ బాడీ ఏంటి, ఇది ఎలా తయారు చేస్తాము అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నా పేరు శైలేష్. నేను ఎంఫార్మసీ చేశాను. నాకు 14 years పాటు ఫార్మా కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. తినే ఒక ఆహారంతో మనము ఇలాంటి ఇష్యూస్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేమని ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఒక గ్రాంట్ గురించి అప్లై చేశాను. వాళ్ళ సహకారం ద్వారా ఒక 50 లక్షలు వచ్చిన సహకారం ద్వారా బ్లిస్ బాడీ అనే ఒక షుగర్ ఫ్రీ మిల్లెట్ ఫెర్మెంటెడ్ డ్రింక్ నేను తయారు చేశాను. అసలు ఈ బ్లిస్ బాడీ ఏంటిది, మిల్లెట్ డ్రింక్ ఏంటిది, ఈ షుగర్ ఫ్రీ మిల్లెట్ డ్రింక్ ఏంటిది, ఇది మనకి ఎలా పనిచేస్తుంది, ఎందుకు తాగాలి, ఇలాంటి విషయాలన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మొట్టమొదటిగా దీని ప్రాసెస్ యొక్క విధానం గురించి చెప్తాను. మీరు అందరికీ మిల్లెట్స్ గురించి తెలిసే ఉంటుంది. నేను వాడేది ఫాక్స్టైల్ మిల్లెట్, వీటిని చిరుధాన్యాలు అంటాము. మనం ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ని కొర్రలు అని అంటాము. ఈ కొర్రలు నేను మొదటగా ఏం చేస్తాను అంటే బాగా క్లీన్ చేసి రైతుల దగ్గర నుంచి కొనుక్కొని బాగా క్లీన్ చేసి వాటిని నానబెట్టిన తర్వాత ఈ యొక్క మిషన్లో పెట్టి జెర్మినేషన్ చేస్తాం. జెర్మినేషన్ అంటే ఏంటంటే మొలకెత్తించటం. ఇది సీడ్ జెర్మినేటర్ అనమాట. దీంట్లో ఇట్లా ట్రేస్ ఉంటాయి. ఒకసారి కడిగి నేను నానబెట్టిన కొర్రల్ని దీంట్లో పెట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా మొలకలెత్తేలాగా చేస్తాము. ఏంటి ఇలా మొలకెత్తించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మన ఈ మిల్లెట్స్లో మనకి ఉపయోగకరమైన పదార్థాలు యాంటీ న్యూట్రియంట్స్ అంటాం, అలాంటివి మనకి పోతాయి ఈ ప్రాసెస్ వల్ల. ఎప్పుడైతే ఇవి మొలకెత్తుతాయో అవి మనకి ఇంకా ఆరోగ్యకరంగా తయారవుతాయి. సో ఇది మొట్టమొదటి స్టెప్. మనం ఆ సీడ్ జెర్మినేటర్లో మొలకెత్తిన కొర్రల్ని తీసుకొచ్చి వాటిని మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే డ్రైయింగ్ చేస్తాం. ఈ మిషన్ని మనము ట్రే డ్రైయర్ అంటాం. ఈ ట్రే డ్రైయర్లో మనం ఆ కొర్రల్ని పెట్టి వీటిని డ్రై చేస్తాము. ఇది ఈ మిల్లెట్ డ్రింక్ తయారు చేసే దానిలో రెండవ ప్రాసెస్ స్టెప్. ఆ విధంగా మనం అక్కడ డ్రై చేసిన కొర్రల్ని తీసుకొచ్చి ఈ మిషన్లో మనము పిండి పడతాము. ఇది మామూలుగా మనం ఇళ్లలో వాడుకునే పిండి పట్టుకునే మిషనే. దీన్ని ఆ కొర్రల్ని మనం తరువుగా అక్కడ ఫస్ట్ మనం జెర్మినేట్ చేసి అంటే మొలకెత్తించి కొన్ని కండిషన్స్ మెయింటైన్ చేసి అక్కడ మొలకెత్తించి దాని తర్వాత వాటిని బాగా డ్రై చేసి ఆ డ్రై అయిన కొర్రల్ని తీసుకొచ్చి మనము ఈ మిల్లు ద్వారా మనం దీన్ని పిండి అయ్యేలాగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా చేస్తాము. ఇది మనకి ఈ మిల్లెట్ డ్రింక్ తయారీలో మనకి 3వ స్టెప్. ఇప్పుడు మనం ఆ పిండి చేసి తీసుకొచ్చి మనం వాటర్లో కలిపి బాగా ఈ మిషన్లో పెడతాము. ఈ మిషన్ మనము ఫెర్మెంటర్ అంటాము. ఇప్పుడు అసలు మనం ఫెర్మెంటేషన్ అనేది ఏంటిది అనేది మనం కొంచెం పాతకాలంలోకి వెళ్ళి తెలుసుకున్నాము. ఫెర్మెంటేషన్ అంటే తెలుగులో మనం దాన్ని పులియబెట్టడము అని అంటాము. మనము ఒకనొక టైంలో మన తాత ముత్తాతల కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఒక గంజి తాగేవాళ్ళు. అంటే ఏం చేసేవాళ్ళు, ఒక రైస్లోంచి బాగా గంజిని తీసి దాంట్లో పెరుగు చుక్క కానీ అవి వేసి అది పొద్దున్నే తాగేవాళ్ళు. అంతే మన ఎక్కువ ఆంధ్ర తెలంగాణ పొలాలకు వెళ్ళే ముందు చద్దన్నం తింటాం కానీ ఇలా పెరుగన్నం తింటాం కానీ ఇవన్నీ ఒక అలవాటు. దానివల్ల ఏంటో ఉపయోగం అంటే ఈ ప్రాసెస్సే మనం ఫెర్మెంటేషన్. మనం అదేవిధంగా దోశలు వేసుకుంటూ ఉంటాం. ఆ దోశలు కూడా మనం రాత్రి పుల్ల పెట్టిన తర్వాతే మనము తింటాము. పుల్ల దోశలు అని కూడా అంటారు కొన్ని ఏరియాల్లో. అసలు దీన్నే ఫెర్మెంటేషన్ అంటాము. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది మన గట్ హెల్త్కి చాలా డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ ట్రెడిషనల్ సైన్స్ అనేది మనం ఇప్పుడు వచ్చిన కొత్త కాలంలో మనం అంతా మర్చిపోయాము. ఈ కెమికల్ డ్రింక్స్కి అలవాటు పడిపోయి, షుగర్ డ్రింక్స్కి అలవాటు పడిపోయి, ప్రాసెస్డ్ ఫుడ్కి మనం అలవాటు పడిపోయి ఆ ట్రెడిషనల్ సైన్స్లో మనకు ఉన్న ఫెర్మెంటేషన్ అనే దాన్ని మనము పూర్తిగా మర్చిపోయాము. ఇలా ఈ ఫెర్మెంటేషన్ చేసిన ద్వారా జరిగే ఉపయోగాలు ఏంటంటే దాంట్లో మనకి ప్రోబయాటిక్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ ప్రోబయాటిక్స్ అంటే ఏంటి? ఇది ఒక మంచి బ్యాక్టీరియా. ఈ మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల అది మన డైజెషన్కి కానీ దానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మిల్లెట్లో మనకి పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే ఒక న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ మనం చేయడం ద్వారా ఇలా మనం ఫెర్మెంటేషన్ చేసి పులియబెట్టడం ద్వారా ఆ మిల్లెట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ, ఆ పాలిఫినాల్స్ కానీ, ఆ ఫ్లావనాయిడ్స్ కానీ, ఆ ప్రోబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఎవరు కూడా పుల్లగా ఉన్న డ్రింకులు తాగడానికి ఇష్టపడరు.
సో అందుకని నేను ఏం చేశాను అంటే ఆ పుల్లగా ఉన్న డ్రింక్ని టేస్ట్ రావడం కోసము ఒరిజినల్ ఫ్రూట్ని యాడ్ చేశాను, ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేశాను. అదేవిధంగా తీయగా ఉండటం కోసము స్టీవియా అనే ఒక మొక్కలోంచి తీసిన ఒక పదార్థాన్ని యాడ్ చేశాను. అది ప్లాంట్ బేస్డ్ స్వీటనర్ అన్నమాట, కానీ అది షుగర్ కాదు. దానివల్ల మీకు ఎటువంటి క్యాలరీస్ కూడా రావు. అందుకనే ఈ డ్రింక్ని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ షుగర్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా నిరభ్యంతరంగా తాగొచ్చు. ఆ మామూలు కెమికల్ డ్రింక్స్, షుగర్ ఉన్న డ్రింక్స్ దాకా ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా కూడా మనం ఇలాంటి ఒక న్యాచురల్ డ్రింక్ కనుక మనం తీసుకున్నట్టయితే మన డైజెషన్కి కానీ మన గట్ హెల్త్కి కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. మీ ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు అయినా సరే ఎటువంటి మనం కెమికల్స్ తీసుకున్నామనే భయం లేకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం తీసుకునే డ్రింకే ఈ బ్లిస్ బాడీ మిల్లెట్ ఫెర్మెంటెడ్ డ్రింక్. ఇంకొకటి మీకు కలిగే అనుమానము, ఇది ఎప్పుడు తాగొచ్చు అని చెప్పి. ఇది ఎప్పుడైనా తాగొచ్చు. పొద్దున్నే తాగితే మీకు బాగుంటుంది, తిన్న తర్వాత తాగితే ఆ హెవీ ఫీలింగ్ అనేది పోతుంది. సాయంత్రం పూట అయినా తాగొచ్చు. సో మీకు ఎటువంటి ఈ గట్కి మన బ్రెయిన్కి మన స్ట్రెస్ లెవెల్స్కి చాలా రిలేషన్ ఉంది. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కూల్ డ్రింక్ తాగాలనిపించినప్పుడల్లా సరదాగా ఈ కూల్ డ్రింక్ తాగినట్టయితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయి. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ప్రెజెంట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మా ఓన్ వెబ్సైట్ blissbody.in అవైలబుల్గా ఉంటుంది. లేదా డైరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ చేసినా నేను మీకు డైరెక్ట్గా పంపిస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9985614945. మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నాకు చెప్పినట్టయితే నేను వెంటనే మీకు ఈ డ్రింక్ని పంపే విధంగా. ఇప్పుడు ఈ డ్రింక్ త్వరలో ఇంకొక 10 రోజుల్లో పౌచెస్లోకి తీసుకురాకపోతున్నాను. ఈ పౌచెస్లోకి తీసుకొస్తున్నందుకు నేను దీన్ని రిటైల్ మార్కెట్లో సేల్ చేయడం కోసం, డిస్ట్రిబ్యూటర్స్ కోసం కూడా నేను చూస్తున్నాను. మీరు నాకు ఎప్పుడైనా ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ కనుక ఇది చేయాలని కనుక ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే మీకు నాకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ డ్రింక్స్ నా దగ్గర వాళ్ళు నాతో షేర్ చేసుకున్న కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా సౌమ్య అయ్యర్ గారు బెంగళూరు నుంచి. ఈవిడ ఎంతో కాలంగా ఏం తిన్నా సరిగా అరకపోవడం, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. వాళ్ళు నా డ్రింక్ వాళ్ళు ఇమీడియట్గా చెప్పిన విషయం ఏంటంటే ఇది చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. ఇంకొకటి శశికాంత్ గారు రాజమండ్రి నుంచి. ఇది ఆయన చెప్పిన నాకు విషయం ఏంటంటే ఇది వాళ్ళ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తాగుతున్నారు, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయిందని వారు చెప్పిన విషయం. ఇంకోటి ఏలూరు నుంచి ఎల్వి చౌదరి గారు, ఆయన చెప్పిన విషయం కూడా ఇది చాలా బాగుంది, చాలా బాగా టేస్ట్ బాగా నచ్చింది, అదేవిధంగా నా ఆరోగ్యం చాలా బాగా అనిపిస్తుంది నాకు అని ఆయన చెప్పిన విషయం. అలానే మీరందరూ కూడా దీన్ని తాగి మీ విలువైన అనుభవాలు నాతో పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను.